నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన మనసులో ఉన్న మాటని బయటపెట్టిన రోజు నిన్న పోలవరం ప్రాజెక్టు కోసం పోలవరం ప్రాజెక్టులో వచ్చే కమిషన్ల కోసం ప్రత్యేక హోదాని సైతం కేంద్రానికి అమ్మేశానని చెప్పేసి ఆయన మనసులో ఉన్న మాటని నిన్న స్పష్టంగా 5 కోట్ల మంది తెలుగు ప్రజలకు చెప్పిన రోజు. గత 4-5 రోజులుగా చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టుల రూపంలో కమిషన్లకి కక్కుర్తిపడి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. నిన్న పురుషోత్తపట్నం అని చెప్పేసి ఒక లిఫ్ట్ ఇరిగేషన్కి శంకుస్థాపన చేశారు. నేను చంద్రబాబు నాయుడు గారిని ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుని సూటిగా మీ ద్వారా అడుగుతా ఉన్నాను. 2018 కల్లా పోలవరం ప్రాజెక్టుని మేము నిర్మిస్తామని చెప్పేసి గంటాపథంగా ప్రతి మీటింగ్లో ప్రతి ప్రెస్ మీట్లో చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుని 2018లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మీ ద్వారా అడుగుతా ఉన్నా. పోలవరం నిర్మిస్తే పురుషోత్తపట్నం అవసరం లేదు అంటే సుమారుగా 1600-1700 కోట్ల రూపాయలు, ఆ 1600-1700 కోట్ల రూపాయల్లో మీరు కమిషన్ల దండుకోవటం కోసం పురుషోత్తపట్నం నిర్మిస్తున్నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. నిన్న కాక మనం నేను చెప్పాం, పట్టిసీమ ఎందుకు అడిగి పట్టిసీమ తీసుకొచ్చాం. కృష్ణా డెల్టా అంతా ఎడారిని సస్యశ్యామలం చేసి కృష్ణా డెల్టాకి వెళ్దాం, పెడన నియోజకవర్గానికి వెళ్దాం, కైకలూరు నియోజకవర్గానికి వెళ్దాం. పట్టిసీమ ద్వారా ఎన్ని పంటలు పండినాయి, ఈరోజు ఎన్ని మండలాల్లో సస్యశ్యామలం చేశారు మీరు పట్టిసీమ ద్వారా. ఒక్కసారి మీ ద్వారా నేను వాళ్ళకి అప్పీల్ చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఎట్లాగూ రాలేరు, ఇరిగేషన్ మంత్రి ఈ జిల్లావాడు, ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమాకి మీ ద్వారా సవాల్ చేస్తా ఉన్నా. దేవినేని ఉమా, నీకు దమ్ముంటే కృష్ణా డెల్టాకి వెళ్దాం. కృష్ణా డెల్టాలో ఎన్ని వందల ఎకరాలు, ఎన్ని వేల ఎకరాలు నువ్వు పండించావు. ఈ రోజున గుర్తువెన్న మండలం, బంటుమల్లి మండలం, మండవల్లి మండలం, ఈ మండలాలన్నింటిలో కూడా ఈరోజు కూడా పంటలు వేసుకోలేని పరిస్థితిలో, దుస్థితిలో ఉన్నారంటే దేవినేని ఉమా సిగ్గుపడాలి. నువ్వు సిగ్గులేని మంత్రి. ఈ రోజున దేవినేని ఉమా మాట్లాడుతూ ఉన్నాడు. గత 2-3 రోజులుగా చూస్తా ఉన్నా. దేవినేని ఉమా ఒక బ్రోకర్. కమిషన్లో ఎవరికి ఎంత ఇవ్వాలి, ఏ ప్రాజెక్టుకి ఎంత కమిషన్ ఇవ్వాలి, ముఖ్యమంత్రి గారికి ఎంత ఇవ్వాలి, లోకేష్ బాబుకి ఎంత ఇవ్వాలి, 80% ఏమో పెద్దలకంట, 20% ఏమో ఈ బ్రోకర్ ఉమాకంట. అంటే కమిషన్ల పేరుతో దండుకునే మిమ్మల్ని సిగ్గులేని మీరు సిగ్గు లేకుండా మాట్లాడతారు. పులిచింతలు కట్టింది ఎవరయ్యా? మేం కట్టాం. మా నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చలవ పులిచింతల. ఈరోజు పోలవరం ప్రాజెక్టు కట్టాలి అన్న ధ్యేయం ఎవరిది? రాజశేఖర రెడ్డి గారిది. రాజశేఖర రెడ్డి గారి పుణ్యంతో అన్ని అనుమతులు వచ్చి ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి క్లియరెన్స్ వస్తే దాన్ని ఈరోజు మళ్ళీ వెళ్ళి మీరు శంకుస్థాపన చేస్తారు, మళ్ళీ వెళ్ళి సంబరాలు చేసుకుంటారు. సిగ్గుగా లేదా? 42,000 కోట్ల రూపాయలకి మీరు ఎస్టిమేట్ కాస్ట్ పెంచి 1800-1900 కోట్ల రూపాయలు కేంద్రం నాబార్డు ద్వారా మీకు రుణాలు ఇస్తే సంబరాలు ఢిల్లీ నుంచి సంబరాలు చేసుకుంటారు. ఎన్ని సంవత్సరాల్లో మీరు కడతారు? 2018 కల్లా కడతామన్న మీరు 3 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి, కేంద్రం అధికారంలోకి వచ్చి. కేంద్రం నిర్మిస్తానన్న ప్రాజెక్టుకి 3 సంవత్సరాల్లో 1800 కోట్ల రూపాయలు తీసుకొచ్చి సంబరాలు చేసుకుంటున్నారంటే సిగ్గుగా లేదా మీకు? ముఖ్యమంత్రి గారు, మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, మీకు ఎక్కడ సిగ్గు అనిపించట్లేదా? సిగ్గు అనిపించకపోగా మీరేం చెప్తా ఉన్నారు? పోలవరం ప్రాజెక్టు కోసం ప్రత్యేక హోదాని కేంద్రానికి అమ్మేస్తారా?
పోలవరం ప్రాజెక్టులో వచ్చే కమిషన్ల కోసం ప్రత్యేక హోదాను అమ్మేస్తారా? ఇన్ని కోట్ల మంది 5 కోట్ల మంది తెలుగు ప్రజల్ని అమ్మేస్తే చూస్తూ ఊరుకుంటామా? పోలవరం ఏమన్నా వాళ్ళు ఇవ్వని అందించారా? ఇస్తామనేదే కదా. పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా కేంద్ర ప్రభుత్వం మేము నిర్మిస్తామని చెప్పిన ప్రాజెక్టుని మీరు తీసుకొచ్చామని చెప్పి సంకల్పం కొట్టుకుంటారా? సిగ్గుగా లేదా అని చెప్పి సీఎం గారిని అడుగుతా ఉన్నాం. దేవినేనుమా, నోరు అదుపులో పెట్టుకో. నిన్న మాట్లాడావు, మొన్న మాట్లాడావు, అటు మొన్న మాట్లాడుతూ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారి మీద. పోతిరెడ్డి పాడు ఎత్తు తగ్గించారని చెప్పేసి ఆ రోజు కృష్ణా జిల్లాలో సైకిల్ మీద తిరిగిన దేవినేని ఉమా సిగ్గుగా లేదా? పోతిరెడ్డి పాడు రాజశేఖర రెడ్డి గారయ్యా. రాయలసీమకు వరాన్ని ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు, నువ్వు కాదు. నీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాదు. పోతిరెడ్డి పాడు ఎత్తు తగ్గించారు. పోతిరెడ్డి పాడు ద్వారా రాయలసీమకు నీళ్లు తీసుకెళ్లిపోతున్నాడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి సైకిల్ యాత్ర చేసి కృష్ణా జిల్లాలో తిరిగిన నువ్వు పెద్ద ఎదవ్వి దద్దమ్మవి నువ్వు మాట్లాడతావా? పోతిరెడ్డి పాడు మేము తీసుకొచ్చాం, పోతిరెడ్డి పాడు ద్వారా ముచ్చుమర్రి నీళ్లు మేము తీసుకెళ్తున్నాం. ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారి పుణ్యం. నువ్వు ఈ 3 సంవత్సరాల్లో నువ్వేం చేశావో, ఈ 3 సంవత్సరాల్లో ఇరిగేషన్ మంత్రిగా ఉండి నువ్వు ఎన్ని వేల కోట్ల రూపాయల నిధులు వెచ్చించావు, ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టావు తీయమని చెప్తా ఉన్నాం. సీఎం గారిని కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి పుణ్యం. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్షతో ఇవాళ నువ్వు ప్రారంభోత్సవాలు చేస్తున్నావు తప్పితే 2000 నువ్వు సీఎంగా ఉండి 10 సంవత్సరాలు ఉన్నావు. 1995 నుంచి 2004 వరకు నువ్వు సీఎంగా ఉంటే ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టావా? మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టావా? మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టావా? మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టావా? కట్టని నువ్వు ఎట్లా మాట్లాడతావు? సీఎం గారు వ్యవసాయాన్నే దండగన్నావు. వ్యవసాయాన్నే దండగన్న ఈ సీఎం గారు ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టులు కడతారంట. రాజశేఖర రెడ్డి గారి పుణ్యంతో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మీరందరూ కూడా అక్కడ మా ఎమ్మెల్యే గారు నందికొట్కూరు ఎమ్మెల్యే గారు చెప్పాడు, నువ్వు వేల మందిని పోగు చేస్తే రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే వేల మంది చప్పట్లు కొట్టారు. అది నీ సభ. నీ సభలో రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఎగిరి గంతేశారు. అది మా సత్తా, మా రాజశేఖర రెడ్డి గారి సత్తా. ఈనాటికి కూడా ఎప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారిని రాయలసీమ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోరు. మీకు దమ్ము ధైర్యం ఉంటే కృష్ణా డెల్టాకి వెళ్దాం. కృష్ణా డెల్టాలో మీరు పట్టిసీమ ద్వారా ఎన్ని వేల ఎకరాలు సాగైందో మీ ద్వారా తెలుసుకుందాం. దమ్ము ధైర్యం ఉంటే కృష్ణా డెల్టాకి రావాలని చెప్పేసి ఈ కమిషన్ల మంత్రి, ఈ దద్దమ్మ, ఈ ఎదవ, ఈ బ్రోకరు కాంట్రాక్టర్లకి, సీఎంకి, కాంట్రాక్టర్లకి లోకేష్ బాబుకి మధ్య సంధి కుదిర్చే 80% మీకు 20% నాకు అని చెప్పి ఈ బ్రోకర్ దేవినేనుమా ఛాలెంజ్ చేస్తున్నా. రమ్మని చెప్పేసి కృష్ణా జిల్లాలో ఎక్కడికైనా వెళ్దాం, తేల్చుకుందాం రమ్మని చెప్పేసి దేవినేనుమాకి ఛాలెంజ్ విసురుతా ఉన్నాం. ఏదైతే జోగి రమేష్ గారు ఈరోజు మాట్లాడారో, గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసత్య ప్రచారం చేస్తూ ప్రతి ఒక్కటి కూడా అబద్ధాలతో 3 సంవత్సరాల కాలపరిమితి అవజేశారు. ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా మోసం అని చెప్పని ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. ఒకరోజు భూమి పూజ అంటారు, ఒకరోజు శంకుస్థాపన అంటారు, ఒకరోజు టాపీ పని అంటారు, ఒకటో ఐరన్ పని అని చెప్పని ప్రతిసారి కూడా ప్రజల డబ్బును దుర్వినియోగం చేసే విధంగా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మోసం చేస్తున్నారు. ముఖ్యంగా మొన్న జనచైతన్య యాత్రలని చెప్పి చేశారు. అదేవిధంగా జన్మభూమిని చేస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా జనాల్ని మోసం చేసే యాత్రలు. ఇవన్నీ కూడా వాళ్ళ మనుషులను ముందు పెట్టుకొని పోలీస్ పహారాతో, పోలీసులు లేకుండా జన్మభూమికి వెళ్ళే దమ్ము ధైర్యం ఈ ప్రజాప్రతినిధులకు ఉందా? వేల మంది పోలీసులతో చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి చేస్తున్నారు. 100ల మంది పోలీసులతో నియోజకవర్గాలతో ఎమ్మెల్యేలు చేస్తున్నారు. అక్కడ జన్మభూమిలో ప్రజలు ఎవరు ఉన్నట్లా కేవలం కాకి చొక్కాల వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ పహారాలు 1, 2, 3 రేషన్ కార్డులని, తీసేసిన పెన్షన్లు ఏదైతే ఉన్నాయో
దాంట్లో కొన్ని ఇవ్వడం జరుగుతుంది. నిన్న గౌరవ ఎంపీ గారు చెప్పడం జరిగింది 30,000 ఇళ్ళు నిర్మిస్తామని చెప్పని. 3 ఏళ్లలో 3 ఇళ్ళు కూడా నిర్మించలేని దద్దం ఎవరున్నారంటే చంద్రబాబు నాయుడు గారే. ఈరోజు జక్కంపూడిలో వైఎస్ఆర్ కాలనీలో ఇళ్ళు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు హయాంలో నిర్మించినవి. ఆ ఇళ్లలో ఇప్పుడు వాళ్ళు ఈరోజు అలాట్ చేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక విజయవాడ పరిసర ప్రాంతాల్లో, క్యాపిటల్ పరిసర ప్రాంతాల్లో ఈ 3 ఏళ్లలో ఒక్క ఇల్లు నిర్మించాడా? నిర్మించకుండా జన్మభూమిలో ఇల్లు ఇస్తాం, పెన్షన్లు ఇస్తాం, చంద్రన్న కానుకిస్తాం, రేషన్ కార్డులు ఇస్తాం, అవి ఇస్తాం, ఇవి ఇస్తాం, మహిళలకి గర్భిణీ స్త్రీలకు అవి ఇస్తాం, ఇవి ఇస్తాం అని చెప్పని పాంప్లెట్లో దాదాపు 3 రకాలు రాసుకొని కేవలం కంటి తుడుపు చర్యగా ఏదో పండగ ముందు ప్రజలకి ఏదో చెప్పాలని చెప్పని వెళ్ళడంతో ప్రజలు లేక విలవిల్లాడిపోతున్నారు. అక్కడ ఇంకా పైపెచ్చి చెప్పాలంటే ఆ ప్రజాప్రతినిధులు ఇంకా ఎక్కువగా ఏదో వాళ్ళ సొంత పార్టీ నుంచి డబ్బులు ఇస్తున్నట్టుగా ఏదైనా పెన్షన్ ఇచ్చినా కానీ, రేషన్ కార్డు ఇచ్చినా కానీ మీరు తెలుగుదేశానికి ఓటేస్తారా అని చెప్పని పనివాళ్ళ అడిగి ఇవ్వడం అనేది చాలా బాధాకరం. ఇంకో ఎన్నో రోజులు లేదు, ప్రజలు చూస్తున్నారు. ఇవన్నీ కూడా తప్పకుండా ఏదైతే కపట నాటకాలతో అబద్ధాల పునాదులతో గద్దెనెక్కాడో చంద్రబాబు నాయుడు గారిని దించే రోజులు దగ్గరలో పడ్డాయి. రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా తిరగబడే రోజులు దగ్గరికి వచ్చినాయి. ఏది కూడా మేనిఫెస్టోలో ఇంతవరకు ఏ ఒక్కటి కూడా అమలు చేయని ముఖ్యమంత్రి ఎవరున్నారంటే అది గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారని చెప్పి మనందరూ కూడా భావించాల్సిన అవసరం ఉంది. అవినీతిలో ఉన్న నెంబర్ 1 ముఖ్యమంత్రి ఎవరంటే అది చంద్రబాబు గారు అని చెప్పని యావత్ దేశమంతా కూడా ఈరోజు చూస్తుంది. ఇటువంటి చంద్రబాబు నాయుడు గారి మోసపూరిత మాటలు, అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మా జోగి రమేష్ గారు చెప్పారో, దేవినేని ఉమా గారు, ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద 1000 కోట్లు ముడుపులుగా తీసుకుంటూ 1000 కోట్లు దండుకుంటూ ప్రాజెక్టులన్నీ కూడా ఇబ్బంది, మన ప్రజలకు అవసరం లేని ప్రాజెక్టులు నిర్మించడం. ఏదైతే పోలవరం ఉందో 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పనులు బిగించేయడం అంటే 2018 నాటికి ఏ విధంగా అవుతుంది అనేది మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి మోసపూరితమైన నాయకుల్ని జన్మభూమి పేరుతో పోలీస్ పహారాతో ఏ ఒక్క వ్యక్తిని కూడా అడగనివ్వకుండా సామాన్య ప్రజలకి అప్లికేషన్లు కూడా అమ్ముకుంటున్న ఘనత ఈ తెలుగుదేశం నాయకులకు ఉంది. ఏదైతే ఇంటి కోసం అప్లికేషన్స్ ఉన్నాయో, రేషన్ కార్డు కోసం అప్లికేషన్స్ ఉన్నాయో, వాళ్ళ పచ్చ సొక్క నాయకుల చేత 5 రూపాయలకి 10 రూపాయలకి అప్లికేషన్ అమ్మించుకున్న ఘనత ఈ తెలుగుదేశం నాయకులకి దక్కుతుందని తెలియపరుచుకుంటూ ఇవన్నీ కూడా మోస వాగ్దానాలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో మీకు బుద్ధి చెబుతారని చెప్పని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, తెలుగుదేశం నాయకులకి అందరికీ కూడా హెచ్చరిస్తూ ఇప్పటికైనా కానీ ప్రజలకి పనిచేసే విధంగా మీరు ముందు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు వాళ్ళు కేసులు పెట్టి ఎలా పెడతారండి? నకిలీ మద్యం కాదు, మేమిద్దరు అక్కడ కూర్చున్నా కానీ మా మీద కూడా పెడతారు. కాదు, చంద్రబాబు నాయుడు గారు ఎవరి మీదైనా కేసు పెట్టగలరు. మీరు చంద్రబాబు నాయుడు గారిని తిడితే మీ మీద కూడా పెట్టగలరు. కాదు, ఇవాళ ఉన్న పరిస్థితి అది. ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత కేసు ఇప్పుడు గుర్తుకొస్తుందా? 3 ఏళ్ల తర్వాత సిఐడి కదా ఛార్జ్ షీట్ పెట్టిన సిఐడి. నేను చెప్పేది అదే బ్రదర్, ఆనాడు జరిగింది, ఈనాడు సిఐడి. సిఐడి ఎవరు? సిఐడి ఏ డిపార్ట్మెంట్ గా పనిచేస్తుంది? ఎక్కడ పనిచేస్తుంది? చంద్రబాబు నాయుడు గారి కను సన్నల్లో పనిచేస్తుంది. ఇప్పుడు 100% చెప్తాం, కెమెరాగా చంద్రబాబు నాయుడు గారికి చెప్తాం. అంటే ఇదంతా కూడా పోలీసు వ్యవస్థని వ్యవస్థని అంతా కూడా చెప్పు చేతల్లో పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయడం కోసం పన్నే కుట్రలో భాగం ఇదంతా కూడా.
ఎటువంటి ఆటికి దేనికి కూడా భయపడే ప్రసక్తే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇంతకుముందు చెప్పాం, మా సవాల్ని స్వీకరించే సత్తా దమ్ముందా? తెలుగుదేశం పార్టీకి లేదు, చంద్రబాబు నాయుడు గారికి లేదు. 21 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు. 20 మంది గురించి మాట్లాడాల. 21 ఎమ్మెల్యే పామరు ఎమ్మెల్యే ఎన్టీ రామారావు గారి నియోజకవర్గం అని చెప్పుకుంటారు. ఎన్టీ రామారావు గారి కన్నా గొప్ప నాయకుడు ఎవరు లేరు. ఓకే, ఆ నియోజకవర్గం మీద సవాల్ చేస్తున్నాం. ఒక్క నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారు 21 గురించి మాట్లాడలా. పామరు నియోజకవర్గం, ఎన్టీ రామారావు గారి నియోజకవర్గం, ఆ ఒక్క నియోజకవర్గాన్ని రాజీనామా చేయించు. నీ సత్తా ఏంటో, మా సత్తా ఏంటో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో, తెలుగుదేశం పార్టీ సత్తా ఏంటో. చంద్రబాబు నాయుడు గారికి ప్రజల్లో పేరుందా? జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో పేరుందా? ఒక్క నియోజకవర్గం మీ ద్వారా అడుగుతున్నాం, అభ్యర్థిస్తున్నాం. మా వినతిని, మా సవాల్ అనుకోవద్దు, మా వినతిని స్వీకరించమని చెప్పేసి మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి అప్పీల్ చేస్తున్నాం.